ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. ఇంతవరకు 4 చాప్టర్స్ కంప్లీట్ చేసాము. మన స్వభావంలో ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరీకరణ క్రమం గురించి మనకు లాస్ట్ చాప్టర్లో 4 దశల్లో జరుగుతుందని చెప్పారు. అది ఒకటి, ఫస్ట్ది ప్యూరిఫికేషన్, మన స్వభావాన్ని ప్యూరిఫై చేసుకోవటం. దాంతో వచ్చే లిబరేషన్, శుద్ధి. దాంతో వచ్చే విముక్తి. ఆ తర్వాత వచ్చేది పర్ఫెక్షన్, పరిపూర్ణత. ఆ తర్వాత వచ్చేది మనకు డిలైట్. అయితే ఇప్పుడు ఈ ప్యూరిఫికేషన్ అన్న ప్రాసెస్లోనే మనం ఉన్నాం. ప్యూరిఫికేషన్ ఫస్ట్ మన అన్ని భాగాలలో, మన భాగాలు ఏవైతే మనసు, ప్రాణము, శరీరము, హృదయము చెప్పుకున్నామో, వీటిలో ఫస్ట్ ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాతే మనం ఆ తర్వాత లిబరేషన్కి, పర్ఫెక్షన్కి వెళ్తాం. లిబరేషన్కి వెళ్ళేది. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి? ప్యూరిఫికేషన్. ప్యూరిఫికేషన్, మన భాగాలలో ప్యూరిఫికేషన్ ఎలా జరగాలి, ఈ శుద్ధి. అవి ఏవి, అసలు మన భాగాలేవి? మన ఆత్మ సాక్షాత్కారానికి ఈరోజు మన చాప్టరే ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ఉపకరణాలు, ఆత్మ సాధనాలు. మనము ఆత్మను తెలుసుకోవాలన్నా, మన ఆత్మను చేరాలన్నా ఫస్ట్ ఈ సాధనాల గురించి, ఈ సాధనాలను ప్యూరిఫై చేయడం గురించి తెలుసుకోవాలి. అదే ఈరోజు మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాము. మన అస్తిత్వాన్ని శుద్ధి చేసుకోవాలంటే మన ఈ సాధనాలను శుద్ధి చేసుకోవాలి. మనం పూర్తిగా శుద్ధి కావాలి అనుకుంటున్నాము. శుద్ధి కావాలి అంటే ఒక మనసు ఒకటి శుద్ధి చేసుకున్నాం అనుకోండి, ఈ చదవటంతో, మంచి నాలెడ్జ్ అదంతా పెంచుకోవటంతో, మేధతో. మరి వాట్ అబౌట్ ప్రాణ? మన లైఫ్ సంగతి, ప్రాణం సంగతి ఏంటి? మన ప్రాణంలో ఉండే ఈ కోరికలు కానీ, కోపం కానీ ఇవన్నీ తగ్గుతాయా? ఒట్టి చదవడంతో, మనం జ్ఞానం పెంచుకోవడంతో మనసుతో తగ్గు. సో అక్కడ ప్రాణం కూడా ప్యూరిఫై కావాలి. ఈ రెండు ప్యూరిఫై అయితే మరి బాడీ, వాట్ అబౌట్ బాడీ? బాడీ కూడా ప్యూరిఫై కావాలి కదా. సో ఈ 3 ప్యూరిఫై కావాలి. ఈ సాధనాలను ముందు మనం శుద్ధి చేసుకోవాలి. మన అస్తిత్వాన్ని శుద్ధి చేసుకోవాలి అంటే మన మనసు, ప్రాణం, శరీరం ప్రస్తుతం ఇవి సామరస్యతతో లేవు. అదైతే 100% ప్యూరిఫై అయి ఉన్నాయా? లేదు. ఎందుకంటే సామరస్యత అన్నది లేదు వాటిల్లో. మన జీవన సంగీతంలో కూడా శృతి లేదు. ఎందుకంటే మ్యూజిక్ ఆఫ్ డిస్కార్డ్ లాగా ఉంది మన జీవితం. ఏదో మైండ్లో కొంచెం వరకు మనకు స్టెబిలిటీ వచ్చినా కూడా ఈ ప్రాణం ఒప్పుకోదు. ఎప్పుడో మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తాము, కోపం తెచ్చుకుంటాము, కోరికలో ఏదో ఒకటి చేసేస్తాము. పోనీ ఇది కంట్రోల్ చేసుకుంటామా అంటే ఫిజికల్ కంట్రోల్లో ఉండదు. సో ఇదంతా ఎలా ఉంది? మనకు ఒక డిజార్డర్ మ్యూజిక్ ఎట్లా ఉంటుంది, హార్మోనీ లేని మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఆ రకంగా ఇప్పుడు మన జీవితం ఉంది. దీన్ని మనము శుద్ధి చేయాలి. మన మూల అస్తిత్వం అనేది మన ఆత్మ, మనలో ఉండే దివ్య సత్యం. యాక్చువల్గా అయితే ఆత్మ మరి ఎప్పుడు శుద్ధంగానే ఉంటుంది కదా. ఆత్మకు శుద్ధి అనేది అవసరం లేదు. ఆత్మ ప్యూరిఫై అయ్యే ఉంటుంది, ప్యూర్గానే ఉంటుంది ఆత్మ. ఇది ఎప్పటికీ శుద్ధంగానే ఉంటుంది. ఎప్పుడు తడబడుతూ పొరపాట్లు చేస్తూ ఉండేటివి ఏంటివంటే మన ఆత్మ కాదు, మన మనస్సు, మన ప్రాణము, శరీరము. వీటితో మన ఆత్మ ఏ రకంగా కూడా ప్రభావితం కాదు, శుద్ధతను కోల్పోదు. అది ఎలా అంటే, ఇప్పుడు ఎలా అయితే మన కంటి చూపులో లోపం ఉంటే సూర్యుడు సరిగా కనిపించడు. సూర్యుడు కనిపించట్లేదు అనుకున్నాం, మన కంటి చూపులో మచ్చ ఉన్నా, లోపం ఉన్నా కూడా. కానీ సూర్యుడికున్న శుద్ధత పోతుందా? పోదు. సూర్యుడులాగే ఉంటాడు. అలాగే కానీ అది అయినా కూడా, అలా ఆత్మ కోల్పోకపోయినా కూడా ఈ 3 భాగాలు పర్ఫెక్ట్గా ఉంటేనే ఆత్మ పని విధానం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆత్మ తన శుద్ధతను కోల్పోకపోయినా మనం ఈ 3 భాగాలను పర్ఫెక్ట్ చేసుకోవాలి, కంపల్సరీగా ప్యూరిఫై చేసుకోవాలి. ఇవి పర్ఫెక్ట్గా పని చేస్తేనే మన ఆత్మ పని విధానం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీటిని మనసు, హృదయము, ప్రాణము, శరీరము, వీటిని ఎలాగా మనము మరి ప్యూరిఫై చేయటం ఎలాగా? దివి ఎలా అంటే ఎక్కువ పరిపూర్ణంగా, దివ్యంగా చేయాలి. ఇప్పుడు చేస్తున్న దానికన్నా ఇప్పుడు పర్ఫెక్ట్గా చేస్తున్నాయి ఆ పనులు మన మనసు కానీ, ప్రాణం కానీ, శరీరం కానీ చేయటం లేదు. కాబట్టి అవి ఇప్పుడున్న దానికన్నా ఇంకా పరిపూర్ణంగా చేయాలి, ఇంకా దివ్యంగా చేయాలి.
ఎందుకంటే ఇప్పుడు మనలో పర్ఫెక్ట్గా లేవు కాబట్టి. ఈ పరిపూర్ణత కాబట్టి మనం పరిపూర్ణత సంతరించుకోవడం అన్న దాని మీద ప్రస్తుతం కాన్సన్ట్రేట్ చేయాలి. వీటిని ఎలా పర్ఫెక్ట్ చేసుకోవడము, మనలో భాగాలను ఎలా పర్ఫెక్ట్ చేసుకోవడం అన్నది చూడాలి. అదే అలా అని అన్నింటినీ నిషేధిస్తూ ఏమీ చెయ్యకుండా, మనం ఏ పని చెయ్యకుండా ఉంటే అది పర్ఫెక్ట్. ఇప్పుడు ఏదన్నా పని చేస్తే మనము దేంతో అన్నా పని చేస్తే దాంట్లో ఇంపర్ఫెక్ట్గా చేస్తున్నాము అనేది బయటపడుతుంది. ఏం చేయకుండా కూర్చున్నామంటే పర్ఫెక్ట్గానే ఉంటుంది, అంతే కదా. కానీ అలాంటి ఇది కాదు. ఇది ఆ ఇంపర్ఫెక్షన్స్ పోగొట్టుకోవాలి, అలా చేయకుండా ఉండటం కాదు. అది ఎలా అవుతుంది అని అంటే మనకి నెగిటివ్ పర్ఫెక్షన్ అవుతుంది. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు జీవితంలో మనకి ఈ ప్రాణము ఇవన్నీ కోరికలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి జీవితాన్ని వదిలిపెట్టి ఐహిక జీవితాన్ని వదిలిపెట్టి మనం సన్యాసంలోకి వెళ్ళామంటే, ఇప్పుడు ఫ్యామిలీ లేదనుకోండి, ఫ్యామిలీ లేకపోతే మనకేం బాధ్యతలు ఉంటాయి? ఏమీ బాధ్యతలు ఉండవు. ఫ్యామిలీని వదిలేసి సన్యాసంలో వెళ్ళి మనం కూర్చొని ఎక్కడో ఆశ్రమంలో కూర్చొని మన పని మనం చేసుకుంటూ మన ధ్యానం మనం చేసుకుంటూ ఉంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఉంటుంది. అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. కానీ అది అలాంటిది కాదు కదా. అది ఏమవుతుంది? అది నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ పర్ఫెక్షన్ అలాంటిది కాదు మనకు కావాల్సింది. మన యోగంలో కావాల్సింది పాజిటివ్, అఫర్మేటివ్, యాక్టివ్ ప్యూరిటీ. అటువంటి శుద్ధత, అటువంటి పర్ఫెక్షన్ మనకు కావాలి. ఇలాంటి దివ్య నిశ్చలత ఆత్మ శాశ్వతత్వాన్ని కనుక్కొని మన అంతరాత్మ, మనసు, శరీరము పెడదారి పట్టకుండా శుద్ధ చర్యను తీసుకునేట్టుగా చేస్తుంది. అలాంటి పాజిటివ్ థింగ్, అలాంటి పాజిటివ్ నిశ్చలత అన్నది మనం మన భాగాల్లో నిలుపుకున్నాము అంటే అప్పుడు అది మన ప్రాణం కానీ, మనసు కానీ, శరీరం కానీ పక్కదారి పెట్టకుండా కరెక్ట్గా ప్యూర్గా చర్యను తీసుకునేట్టుగా చేస్తుంది. ఇప్పుడు ఇంటెగ్రల్ పర్ఫెక్షన్ అంటే మన నైతిక స్వభావాన్ని శుద్ధి చేసే మారల్ ప్యూరిఫికేషను కాదు. ఇక్కడ మనం పర్ఫెక్షను, సమగ్ర పరిపూర్ణత అంటున్నాం. మరి సమగ్ర పరిపూర్ణత అంటే ఇది మారలా అంటే మారల్ కాదు. ఎథిక్స్కి సంబంధించింది, మారల్స్కి సంబంధించింది కాదు. ఎథిక్స్, మారల్స్ కొన్ని పెట్టుకొని మనం ఇప్పుడు అబద్ధం చెప్పకూడదు, ఇతరులకు హామ్ చేయకూడదు, సొసైటీకి హామ్ చేయకూడదు. ఇలాంటివి ఎథిక్స్, మారల్స్ ఫాలో కావచ్చు, పర్ఫెక్ట్గా ఫాలో కావచ్చు. కానీ అలాంటిది కాదు ఇది. ఎథిక్స్ది, మారల్స్ ప్యూరిఫికేషన్ కాదు. మన ఎప్పటికీ ఇది మన బాహ్యతత్వాన్ని, మన డిజైర్ సోల్ను పరిగణనలోకి తీసుకుంటే, ఈ మారల్స్, ఎథిక్స్ ఎలా అంటే మన డిజైర్ సోల్ అన్నది ఉంటుంది, మన కోరికల అంతరాత్మ అని, దాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. అంటే నేను ఈ కోరిక కోరడం కరెక్ట్ కాదు, ఈ కోరిక నాకు ఉండకూడదు, కాబట్టి నేను ఈ కోరిక కోరను, దీన్ని నేను ఇచ్చేసుకోను, కోరికను తీర్చుకోను, అది మారల్ అవుతుంది. అప్పుడు ఇది ఎంతవరకు ఆ డిజైర్ సోల్ వరకు అది చేస్తుంది అనమాట. డిజైర్ సోల్ను మాత్రమే అది చేయగలుగుతుంది. కానీ మనకు కావాల్సింది, మనకు ప్యూరిఫై కావాల్సింది ఏంటి? మన లోపల నుంచి అన్ని భాగాలు ప్యూరిఫై కావాలి, మన సోలు ఎవాల్వ్ కావాలి. ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు ఈ ఎథికల్గా పర్ఫెక్ట్ కావడం అన్నది మరి మన లక్ష్యం కాదు. అంటే అట్లా ఎథికల్గా పర్ఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మన చర్య కూడా, మన యాక్షన్ కూడా పరిమితం అవుతుంది. ఎథికల్గా చేస్తాం తప్ప లోపల నుంచి, రూట్స్ నుంచి మనకు ఈ ప్యూరిఫికేషన్ అన్నది జరగదనమాట. సో మన సమగ్ర యోగం, మన ఇంటెగ్రల్ యోగా అనేది ఈ మంచి చెడులకు అతీతమైన ఆత్మ. ఇప్పుడు ఎథికల్స్ అంటే ఏంటండి? మంచి చెడు. ఇది మంచి కాబట్టి ఇది నేను చేస్తాను, ఇది చెడు కాబట్టి నేను చెయ్యకూడదు అని చేస్తాం. దానివల్ల ఏమవుతుంది? ఉపరితలంలో మన డిజైర్ సోల్ అన్నది, మన కామన అంతరాత్మ అన్నది ప్యూరిఫై అవుతుంది. కానీ మనకు కావాల్సింది అది కాదు. ఈ మంచి చెడులకు బియాండ్గా మనము వెళ్ళగలగాలి. అలా అని మన ఆత్మకు మరి మంచి చెడు తేడా లేదా? తేడా తెలియదా? మనం మంచి చెడు అన్నది ఏం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చా? అట్లా అని కాదు, ఆ రకంగా కాదు. ఎలా ఉంటుందంటే అలా అది సామాన్య ధర్మం అని ఉన్నా కూడా, అంటే మంచి చెడు అన్నది ఉన్నా కూడా, ఇక్కడ మంచి చెడుకు అతీతంగా ఒక ఉన్నత చైతన్యంలోకి ప్రవేశించినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఏది మంచి ఏది చెడు అన్నది జరిగిపోతుంది. మనం పలానాది మనం మారల్స్ పెట్టుకొని, ఎథిక్స్ పెట్టుకొని ఇది మంచి ఇది చెడు అని అనుకోవాల్సిన పని, ఆ రకంగా చేయాల్సిన పని కూడా ఉండదన్నమాట. ఇప్పుడు దివ్య ఆత్మశక్తిలో జీవిస్తూ అతి మనసుతో చర్య తీసుకోవడం ఉంటుంది. అలాంటి వ్యక్తి చేసే పనులు, మంచికి చెడుకు అతీతంగా ఉన్న వ్యక్తి చేసే పనులు శాశ్వత జ్ఞానము, శాశ్వత సత్యము, శాశ్వత ప్రేమ, శాశ్వత బలము, శాశ్వత ఆనందంతో ఉంటాయి. అతని జీవితము శాశ్వత ఊటల నుంచి, ఎటర్నల్ ఫౌంటైన్స్ నుంచి ఒక ప్రవాహంలాగా వస్తుంది. ఆ స్వచ్ఛత సాత్విక స్వచ్ఛత కాదు. ఇప్పుడు మనం మంచి చెడులు అని చెప్పుకునే వరకు ఉన్నది సాత్విక స్వచ్ఛత.
ఇది సాత్విక స్వచ్ఛతకు కూడా అతీతమైనది. అంటే సత్వ రజ తమో గుణాలకు అతీతమైనది. ఇప్పుడు మనం మామూలుగా ఏమనుకుంటాం, సత్వగుణం ఉన్నది హైయెస్ట్, సత్వగుణం అన్నదే ఎథికల్గా హైయెస్ట్, అది సత్వగుణం అన్నది. కానీ మన యోగంలోకి వచ్చినప్పుడు ఆ త్రిగుణాలకు అతీతం కావాలి, అతీతమైన చర్య నుంచి రావాలి. ఇదంతా కూడా జరగాలంటే ప్రస్తుతం ఉన్న మన మెంటల్, వైటల్, ఫిజికల్ ఈ మూడు స్వేచ్ఛ పొందాలి. మనలో ఈ మూడు భాగాలు అని చెప్పుకున్నాము. ఇవి మన మైండ్ అన్నాము, లైఫ్ ప్రాణం అన్నాము, వైటల్, అండ్ ఫిజికల్ భౌతికం అన్నాము. ఈ మూడు స్వేచ్ఛ పొందాలి, ఈ మూడు కూడా లిబరేట్ కావాలి. కాబట్టి ఫస్ట్ మనకిప్పుడు అవసరమైన అంశం ఏమంటే ప్యూరిఫికేషన్. ఈ ప్యూరిఫికేషన్ తర్వాత విముక్తి, లిబరేషన్కి దారితీస్తుంది. ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్యూరిఫికేషన్ మీద. మనకి ఈ ప్యూరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అసలు మన యోగంలోనే, ఇంటెగ్రల్ యోగాలోనే, శ్రీ అరవిందుల పూర్ణ యోగంలోనే ఫస్ట్ బేసిక్గా 3 అంశాల గురించి ద మదర్ బుక్లో చెప్తారు శ్రీ అరవిందులు. అది ఏంటి అంటే యాస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్. దాంట్లో సెకండ్ది రిజెక్షన్. ఈ రిజెక్షన్ అన్నది ఎట్లా అంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ మనకు వచ్చేది రిజెక్షన్. ఏదైనా మనలో నెగిటివిటీ వచ్చిందనుకోండి, మన కోపం, కోరిక ఇలాంటివి వచ్చాయనుకోండి, ఫస్ట్ రిజెక్ట్ చేయాలి, దాన్ని రాకుండా చేయాలి, వద్దు అని చెప్పి తిరస్కరించాలి. ఆ తర్వాత ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రిజెక్ట్ చేసిన తర్వాత ఒక్కసారి రిజెక్ట్ చేస్తాం, రెండోసారి రిజెక్ట్ చేస్తాం, థర్డ్ టైం రిజెక్ట్ చేస్తాం. ఇలా రిజెక్ట్ చేసుకుంటూ పోయే కొద్దీ నెమ్మదిగా అది ప్యూరిఫై అవుతూ వస్తుంది అన్నమాట. సో ఈ ప్యూరిఫికేషన్ అన్నది మన యోగంలోనే చాలా ఇంపార్టెంట్. వేరే యోగాల్లో ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారాలు ఇవన్నీ చేయొచ్చు, అన్ని సోల్ రియలైజేషన్స్ జరుగుతాయి, చేస్తారు. కానీ వాళ్ళలో మొత్తం ప్యూరిఫికేషన్ అయిందా అంటే ఒక భాగం కొంత చోట్ల అట్లా ఉండిపోతుంది, దాన్ని వాళ్ళు వదిలిపెడతారు అంతే. అది ప్యూరిఫికేషన్, సోల్ రియలైజేషన్ అయితే చాలు అనుకుంటారు. సోల్ రియలైజేషన్ అయినంత మాత్రాన మొత్తం ప్యూరిఫై అయినట్లు కూడా కాదనమాట. సో ఇలా మనము మన స్వభావాన్ని ఒక విశాలమైన సైకలాజికల్ దృక్పథంలోకి తీసుకోవాలి. మనము ఇంప్యూర్గా, తప్పుగా చర్య తీసుకోవటం, ఇప్పుడు తప్పుగా చర్య తీసుకుంటున్నాము, శుద్ధంగా లేము. అయితే ఈ డిఫెక్ట్ అన్నది ఎక్కడ ఉంది, మరి ఎక్కడి నుంచి ఆ ఇంప్యూరిటీ మనలో మొదలవుతుంది, దీన్ని తెలుసుకోవాలి. మనం ఆ మూలం తెలుసుకోవాలి. పైన శుద్ధంగా ఉండటం కాదు, ఆ మూలం నుంచి దాన్ని అలా తీసి పడేయాలన్నమాట. దాన్ని లోతైన పరిశోధన చేసి దాని మూలాన్ని దెబ్బ కొట్టాలి, దాని రూట్ మీద దెబ్బ కొట్టాలి, రూట్స్తో సహా దాన్ని తీసేయాలి. ఇది చేస్తే మిగిలినవన్నీ క్రమంలో వచ్చి చేరతాయి. ఎప్పుడైతే మనం ఈ రూట్స్ నుంచి దాన్ని, ఆ ప్రాబ్లమ్ని, ఆ బలహీనతను పీకి పారేసినామో అప్పుడు ఒకటొక్కటి నెమ్మదిగా వచ్చి చేరతాయి. మన ఇంప్యూరిటీ 2 రూపాల్లో కనిపిస్తుంది, మనలో అస్వచ్ఛత 2 రూపాల్లో ఉంటుంది అని చెప్తున్నారు శ్రీ అరవిందులు. అది ఏమంటే, ఒకటి మన గత పరిణామం నుండి జన్మించిన స్వభావ దోషం. అంటే మనకు గతంలో ఉన్న స్వభావము, ఆ పరిణామక్రమంలో వచ్చిన స్వభావము ఎట్లా ఉందో అది కంటిన్యూ అవుతూ ఉంది ఇప్పుడు. ఆ స్వభావ దోషం అంటే మన అజ్ఞానం మూలంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 years బ్యాకో 30 years బ్యాకో మనం చిన్నప్పుడు ఏదో అజ్ఞానంలో మన స్వభావంలో ఏదో దోషం ఉంది, అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అది కంటిన్యూ కావడం ఒకటి ఈ 2 రూపాల్లో. ఇది ఇంకొకటి పరిణామ క్రమంలో మనలో చేరింది. ఎలా అంటే ప్రాణం ఆవిర్భవించిన, ఇంకొకటి ఏమంటే పరిణామ క్రమంలో మనలో చేరింది. ఈ పరిణామంలో ఎలా అంటే ఇప్పుడు పదార్థం నుంచి ప్రాణం నుంచి మనసు వచ్చాయని చెప్పుకుంటున్నాం. ఈ క్రమంలో వచ్చినప్పుడు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పదార్థం నుంచి ప్రాణం వచ్చినా కూడా ప్రాణంలో పదార్థం చిక్కుకొని ఉంటుంది. ప్రాణం నుంచి మనసు వచ్చినా కూడా మనసులో ఈ ప్రాణము, పదార్థము ఈ 2 చిక్కుకొని వచ్చాయి. అయితే ఆవిర్భవించేటప్పుడు, ఇప్పుడు ఆవిర్భవించిన తర్వాత కూడా ఇప్పుడు మన మనసు అంటున్నాం, మన మనసు ఒకటే మనసులాగా ఉండదు, ప్రాణం ఒకటి ప్రాణం సపరేట్గా ఉండదు, భౌతికం ఒకటి భౌతికం సపరేట్గా ఉండదు. ఈ 3 ఒక దాంట్లో ఒకటి చిక్కుకొని ఉంటాయి. భౌతికంలో అదే ఉంటుంది, ప్రాణంలో భౌతికము ఉంటుంది. అలాగే మనసుకు వచ్చేపాటికి మనసులో ఈ ప్రాణము, భౌతికము ఈ 3 ఉంటాయి అన్నమాట. సో వీటిని కూడా మనము వీటిని ఆధారంగా చేసుకొని ఈ పరిణామంలో వచ్చిన స్వభావ దోషం రెండవది అనమాట. మన అజ్ఞానంతో వచ్చింది ఒకటి, ఈ పరిణామ క్రమంలో మనలో వచ్చింది. ఈ 2 ఇంప్యూరిటీస్ మనలో ఉన్నవి, ఇవి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సూపర్ మైండ్ ఉన్నా కూడా
అది మనసును నియంత్రించడానికి బదులు మనసు దాన్ని పాలిస్తూ ఉంది. సూపర్ మైండ్ అనేది మన లోపలే ఉంది అని చెప్తారు. అది ఆల్రెడీ మైండ్‌లో సూపర్ మైండ్ ఉంది. ఒకటొకరి శ్రీ అరబిందో చెప్పిన ప్రకారంగా ఒకటొకటి ఎవాల్వ్ అవుతూ రావాలి. ఇప్పుడు మైండ్ తర్వాత మనం ఏదైతే హయ్యర్ మైండ్, దాని తర్వాత ఇల్యూమైన్ మైండ్, దాని తర్వాత ఇంట్యూటివ్ మైండ్, అలా సూపర్ మైండ్ వరకు మైండ్‌లో ఉంది. ఆ సూపర్ మైండ్ ఉన్నా కూడా సూపర్ మైండ్‌ను ఈ ప్రాణము, మనసు పాలిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వాటిని వీక్ చేయాలి మనం. వీక్ చేయడం అంటే వాటిని టోటల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి.